ఓకే, గిరిపుత్రికగా చెప్పండి. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా రోడ్లు సరిగా లేకపోవడంతో అంటే ప్రతి ఏటా వర్షాకాలం వచ్చినప్పుడు విషజ్వరాల బారిన పడము, వందల సంఖ్యలో మృత్యువాత పడడం అనేది జరుగుతూనే ఉంది గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఏటా. అది వాళ్ళకి జ్వరాలు వచ్చినప్పుడు కనీసం రోడ్డు మార్గం జోల కట్టాల్సిన పరిస్థితి ఇప్పటికీ మనం కనీసం చూస్తూనే ఉన్నాం పత్రికలలో. అంటే ఈ పరిస్థితిని ఎప్పటిలోగా మీరు అధిగమించగలుగుతారు? మ్యాక్సిమం అంటే ఈ ఇష్యూస్ గురించి నేను పార్లమెంట్లో ఆల్మోస్ట్ ఒక 10-15 సార్లు ప్రస్తావించడం జరిగింది. కనెక్టివిటీ లేకపోవడం వల్ల చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ప్రస్తావించడం జరిగింది ఇప్పటి వరకు. ఎందుకంటే నా పరిధిలో నేను ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి అన్న ఒక కంప్లీట్ కమిట్మెంట్ మీద ఫోకస్డ్గా ఉన్నాను. సో ఫండ్స్ అయితే తీసుకురాగలుగుతున్నాం, రోడ్స్ కొన్ని ప్రోగ్రెస్ చేసాం, యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు కూడా చాలా కనెక్టివిటీ ఇవ్వగలిగాం. ఇంకా చాలా అంటే అయిపోయింది చాలా చేసేసాను అనుకోవడానికి లేదు, చాలా ఉంది ఇంకా చేయడానికి. అండ్ అదే కాకుండా రాను ఈ టెలిమెడిసిన్ అన్నది పెద్ద ఎత్తులో ప్రమోట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే స్పెషలిస్టులు మనం రూరల్ ఏరియాస్ తీసుకెళ్ళి, అంటే మామూలుగా విలేజెస్లో అయితే ఉంటారేమో కానీ ట్రైబల్ ఏరియాస్లో ఉండడానికి స్పెషలిస్టులు ఎవరు రావట్లేదు. రాకపోవడం వల్ల చాలా మరణాలు జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం హాస్పిటల్ స్టార్ట్ చేసినా అక్కడ ఇమీడియట్గా ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి. మీరు చూస్తూనే ఉంటారు, నేను ఇప్పటివరకు కాన్స్టిట్యున్సీకి ఎప్పుడైనా ఒక స్కూల్ ఒక హాస్పిటల్ డెఫినెట్గా సందర్శిస్తాను. నాకు అది 100% నా రొటీన్లో ఏదో ఒకటి ఉంటుంది. సమ్ సర్ప్రైజ్ విజిట్ ఉంటుంది కానీ ఏదో హాస్పిటల్కి వెళ్తాను. అలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా విషయాలు బయటపడడం కూడా జరిగింది. సో కరెక్షన్స్ చేసుకుంటూ పోతాం. ఈ సిస్టమ్ కాబట్టి ఈ సిస్టమ్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ రావాలి, కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మన వంతు ప్రయత్నం. బికాజ్ నేను లాస్ట్ టైం కూడా అదే చెప్పాను, ఎంపీ అనగానే ఒక మ్యాజికల్ వ్యాండ్ ఉండదు అన్నీ ఇట్లా తీసేయడానికి. ప్రతిదీ కూడా సిస్టమ్ ద్వారా రావాలి. ఏది ఫైట్ చేసినా, ఎంపీ ఏది ఫైట్ చేసినా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఖజానాకు వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంప్లిమెంట్ అవ్వాలి. 1 ఎడ్యుకేషన్, 2 హెల్త్, 3 కనెక్టివిటీ. ఈ మూడిట్ల మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఈ మూడిట్లతోటి సైమల్టేనియస్గా మంచినీళ్ళు, మినిమం ఎమ్యూనిటీస్, తిండి, ఆహారం, ఫుడ్ క్లోదింగ్ అండ్ షెల్టర్ 3 చాలా ఇంపార్టెంట్. ఈ మూడు కూడా బేసిక్ ప్రాబ్లమ్స్ అరకు ఇప్పుడు వరకు ఈ మూడిట్లో మీరు విజయం సాధించారంటారు ఒక ఎంపీగా? విజయం అంటేనండి నా వరకు నేను ప్రోగ్రెస్ సాధించాను చెప్పగలను, విజయం అని చెప్పలేను. ఎందుకంటే ఇది ఈరోజు స్టార్ట్ అయిన ప్రాబ్లం కాదు, ఈరోజు ఎండ్ అవ్వదు. కానీ నా ప్రయత్నం అయితే 100% నేను సక్సెస్ఫుల్గా నా సహాయశక్తుల నా శక్తి మేరకు నేను 100% చేయగలిగానని చెప్తాను. నేను ఎంతవరకు చేయగలను అంతవరకు. అంతేగాని మనకి అదే మీరు అన్నట్టు నేను ఇందాక చెప్పినట్టు మ్యాజికల్ వ్యాండ్ ఉండదు. బట్ స్టిల్ ఎంతవరకు నా పరిధిలో ఎంతవరకు చేయగలనో అంతవరకు చేస్తున్నాను. చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి, ఇల్లు కూడా కట్టిస్తానని. సో గ్రామకంఠం భూమి ఐడెంటిఫై చేయమని చెప్పాను. ఎవరైతే ఇల్లు లేనోళ్ళు ఉన్నారో అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత తీసుకున్నాను. మ్యాక్సిమం చేయగలుగుతున్నామండి, కానీ అన్నీ చేయలేము మనం. కానీ ఎంతవరకు చేయగలమో అంతవరకు అయితే ట్రై చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీ అరకు పార్లమెంటు పరిధిలోనే కావచ్చు, రంపచోడవరం, వంతల రాజేశ్వరి, కిడారి సర్వేశ్వరరావు అరకు ఎమ్మెల్యే, సాలూరు ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి, అంటే ఇంకా గిడ్డి ఈశ్వరిని పక్కన పెడదాం. మనం పక్కన పెడితే ఈ ముగ్గురితో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయంటారు? నాకు ఎలాంటి శత్రుత్వం ఎవరితో లేదండి. అంటే ఇంకా రంపచోడవరం మీ సొంత కాన్స్టిట్యూషన్ కూడా? నాకు ఎవరితోటి ఎలాంటి శత్రుత్వం లేదండి. ఆ అమ్మాయి ఇంతకు ముందు కూడా ఇబ్బంది పడుతున్నాడు, నాతో మాట్లాడింది, అనంత దేవాస్కర్ ఇబ్బంది పెడుతున్నాడని. అప్పట్లో కూడా నేను మీడియాకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఏదైనా ప్రాబ్లం ఉంటే అమ్మాయి నాతో మాట్లాడుతుంది, అదేం లేదు, చాలా బాగా మాట్లాడుతుంది. నాకు ఎలాంటి ప్రాబ్లం ఎవరితోటి లేదండి. ఇంక్లూడింగ్ కళావతి పాల్కొండ, ఆ అమ్మాయి కూడా బాగానే మాట్లాడుతుంది. అందరూ బాగానే ఉంటారండి నాతో. పుష్ప శ్రీవాణి నాతో పెద్దగా టచ్లోకి రాలేదు, బట్ I don't have any problem with her. Okay, okay. ఎలాంటి ప్రాబ్లం ఎవరితో నాకు ఎలాంటి ప్రాబ్లం? కిడారి సర్వేశ్వరరావు గారితో ఎలా ఉంటుంది? సర్వేశ్వరరావు గారితో ఏం ప్రాబ్లం లేదు. మీ సామాజిక వర్గమే కదా అతను? మా సామాజిక వర్గం. అంటే బంధుత్వం ఏమైనా ఉందా? బంధుత్వం ఏం లేదండి. వాళ్ళు విశాఖపట్నం వాల్మీకి, మేము ఈస్ట్ గోదావరి. ఓకే, ఓకే. కానీ రిలేషన్షిప్స్ అయితే ఉన్నాయి. అంటే కలుపుకోవాలనుకుంటే బీరకాయ పీచ్ ఎక్కడో ఉంటుంది. అంటే కలుపుకోవట్లేదా మీరు? అలానేం లేదు. బట్ సర్వేశ్వరరావు హీ ఈస్ వెరీ గుడ్ విత్ మీ అండి. ఎందుకంటే టికెట్ విషయంలో కూడా మీకు తెలిసే ఉంటుంది, తన టికెట్ విషయంలో కూడా నేను చాలా పట్టుబట్టి తెప్పించుకున్నాను. ఎందుకంటే అరకులో ఆయనకి టికెట్ ఆయనకి టికెట్ కొంతాల రామకృష్ణ వర్గం కదా, కొంతాల రామకృష్ణ ద్వారా కదా టికెట్ వచ్చింది ఆయనకు.
ఆయన అడగండి ఒకసారి చెప్తారు. కొనతల రామకృష్ణ గారిని అడగండి. మీరు టికెట్ ఇప్పించారనేనా మీకు ఇప్పించానని కాదు. ఎన్నికల ఖర్చు కోసము 50 లక్షల రూపాయలు ఇస్తే మీరు ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు అన్న ఎవరు ఇచ్చారు? కిడారి సర్వేశ్వరరావు గారు. ఎవరు? కిడారి సర్వేశ్వరరావు గారు నాకు ఇచ్చారా? నాకు ఇచ్చారా? ఓ, ఆయన దగ్గర 50 లక్షలు ఉన్నాయట ఆయన దగ్గర. మీరే చెప్పాలి. అలాంటి ఏమి మైనింగ్ బిజినెస్ చేస్తుంటారంట కదా, రంగురాల వ్యాపారం, మైనింగ్ బిజినెస్ అని మీరే చెప్పాలి. ఉంటా మీ బంధువు పీచుకాయంత బీర బంధుత్వం ఉంది. నాకు తెలియదండి, నాకు అవన్నీ తెలియదు అసలు. నాకు అలాంటి అసలు ఆ కంటెస్ట్ లోనే మీరు చెప్తే వినడం కొత్తగా ఉంది నాకు. అది అసలు మీరు రూమర్ కూడా వినలేదు నేను ఎట్లా కాదు. బట్ కొనతల రామకృష్ణ గారు సపోర్ట్ చేసేవారు సర్వేశ్వరరావు గారికి. కానీ లాస్ట్ మినిట్లో రవిబాబుకి సర్వేశ్వరరావు గారికి మధ్యలో గట్టిగా టై అయినప్పుడు నేను జగన్ గారికి డైరెక్ట్గా సర్వేశ్వరరావు గారికి టికెట్, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే నాకు ఎంపీ కూడా వద్దని చెప్పారు. ఓకే, అంత ఘాటు నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే అండి రవిబాబు గారికి నాకు మధ్యన చాలా అగాధం ఉంది. ఆయనకి నాకు మొదటి నుంచి, ఎందుకంటే ఆయన బొబ్బిలి రాజుల మనిషి. బొబ్బిలి రాజులు నన్ను ఎలాగన్నా దింపడానికి గట్టి ట్రై చేస్తున్నారు, ఎలాగైనా ఓడిస్తామని ఛాలెంజ్ కూడా చేశారు అప్పట్లో. ఓకే. సో రవిబాబు అన్న అతను డెఫినెట్గా నాకు, నేను అంటే ఒక వరలో 2 కత్తులు పెట్టి తిరగడం చాలా కష్టం అండి. ఎందుకంటే నాకు యాంటీ అయిపోతుంది, క్యాంపెయిన్ చేయడం కూడా ఇబ్బంది అయిపోతుంది. సో రవిబాబు గారికి టికెట్ ఇచ్చేటట్టయితే ఆయనకి ఎంపీ ఇచ్చేసేయండి, ఆయనకి ఎమ్మెల్యే ఇచ్చేసేయండి, నేను తప్పుకుంటాను బరిలోంచి అని చెప్పాను. సో కిడారి సర్వేశ్వరరావు గారు మీ ఎన్నికల ఖర్చు కోసం 50 లక్షలు ఇవ్వలేదు అంటారు. ఆయన నాకెందుకు ఇస్తారండి అసలు? ఏమో టికెట్ ఇప్పించామని చెప్తున్నారు కదా, చిచ్చి ప్రతిఫలంగా ఏమని ఇచ్చారు? టికెట్ ఇప్పించాను, మేము డబ్బులు తీసుకునే అవకాశం ఉందా అసలు? అసలు ముందు ఎస్టీ ఎమ్మెల్యేల దగ్గర డబ్బులు ఎవరు తీసుకుంటారండి? నాకు తెలియక అడుగుతాను. ఎస్టీ ఎమ్మెల్యేల దగ్గర అసలు బలమైన ఎస్టీ కదా, ఏమోనండి నాకు తెలియదు. ఆయన నా దగ్గర 1,00,000 రూపాయలు కూడా లేదంటారా, ఆయన మరి 50 లక్షలు ఇచ్చారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అప్పు చేశారేమో పాపం. ఏమో మరి మీరు ఏమైనా గట్టిగా చెప్పారేమో, టికెట్ ఇప్పించాను కదా 50 లక్షలు పట్టకరా నేను గెలవాలి. లాస్ట్ ఎలక్షన్స్ లో మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఎంపీలు అన్ని డబ్బులు పెట్టుకున్నారని. ఈ రివర్స్ ఎందుకు ఉంటదండి అసలు? రివర్స్ టికెట్ ఇప్పించారని నేనైతే నా లైఫ్ లో ఎవరి దగ్గర చేయి చాపి 1 రూపాయి కావాలని ఎప్పుడు అడగను. ఎందుకంటే దేవుడు నన్ను, ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ లైఫ్, నాకు అవసరం లేదు కూడా ముందు. ఆయన దగ్గర అప్పు చేసే అవసరం అంతకన్నా లేదు. ఇంకోటి ఏంటంటే నేను ఎలక్షన్స్ డబ్బులు అసలు ఖర్చు పెట్టలేదని. ఎలక్షన్స్ కి నేను 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదండి. ఏమండి ప్రజలు ఓట్లు వేసారు, గెలిచామండి. నేను రూపాయి కూడా ఖర్చు పెట్టలేదండి ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే ట్రైబల్స్ ఇప్పటి వరకు ఇంకా పొల్యూట్ అవ్వలేదు. డబ్బులు ఇచ్చే పరిస్థితి ట్రైబల్స్ లో ఎప్పుడు లేదండి. నేను మా ఎమ్మెల్యేలకు కూడా చెప్పాను, వాళ్ళకి డబ్బులు ఇచ్చి అలవాటు చేయొద్దు. ఎందుకంటే ఎవరు కూడా డబ్బులు తీసుకోరు. ఎక్కడో చిన్న చిన్న పాకెట్స్ లో తిరగడానికి వాటికి ఇచ్చిన ఖర్చులు తప్పితే మేము ఎవరూ డబ్బులు ఖర్చు పెట్టి గెలవలేదండి.